హలో ట్రేడర్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఇవాళ వచ్చేసి డే 31 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్. అండ్ ఇవాళ నాట్ జస్ట్ అబౌట్ ట్రేడ్ బట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే నాకు ఎందుకో అంటే లైక్ ఫ్రమ్ పాస్ట్ 2 months నేను ట్రేడింగ్ వీడియోస్ చేస్తున్నాను, కానీ ఫస్ట్ టైం నాకు ఇవాళ అనిపించింది అనమాట. నేను ఎందుకో ట్రేడింగ్కి అడిక్ట్ అయిపోయినా అన్నట్టు అనిపించింది. అది ఎందుకంటూ కూడా చెప్తా. సో డైలీ లాగే నేను మార్నింగ్ లాగిన్ అయినా 9:30 అరౌండ్ 9:30 నేను లాగిన్ అవుతా యూజువల్లీ. సో 10:40-45కి అలా ఒక ట్రేడ్ కనబడ్డది ఇండస్ఇండ్ ఇండియా బ్యాంక్కి. సో నేను ప్లేస్ చేసిన ఆర్డర్, కానీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాలే, టార్గెట్ హిట్ అయిపోయింది. నేను లైట్ తీసుకున్నా. యూజువల్లీ 11:30 తర్వాత నేను ట్రేడే తీసుకున్నాను. కానీ ఇవాళ మాత్రం ఏమైందో తెలియదు, కానీ ట్రేడింగ్ ఎట్టి పరిస్థితుల్లో ట్రేడింగ్ చేయాలి, ఏది ఏమైనా కానీ ట్రేడింగ్ చేయాలి అన్నట్టు లైక్ మెంటల్గా అడిక్ట్ అయిపోయి ఉన్నదానికి. ట్రేడ్ చేయాలి చేయాలి అని అట్ లాస్ట్ బీఈఎల్లో ఇక్కడ చూస్తే టైం 2:40కి ట్రేడ్ తీసుకున్నా. నేను 2:40కి ట్రేడ్ తీసుకున్నా, 2:55కి ఎగ్జిట్ కొట్టిన. ఈవెన్ దో లైక్ ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ ఫాలో అయినా, బట్ స్టిల్ అది అనిపించింది లైక్ నేను అడిక్ట్ అయిపోతున్నానేమో ట్రేడింగ్ అన్నట్టు అనిపించింది అనమాట. సో అందుకే చెప్పాలనుకుంటున్నా. సో ఇక ఇప్పుడు ట్రేడ్ గురించి మాట్లాడితే, సో వన్ సైడ్ మూవ్ అయింది మార్నింగ్, లైక్ ఇక్కడ లైక్ 12 కాదు, 2:30కి నేను చూస్తున్నా ఇక్కడ బ్రేక్అవుట్ అండ్ డే హై బ్రేక్అవుట్ అయింది. అండ్ నా ఎంట్రీ ఇక్కడ అయింది 12:40 క్యాండిల్లో నా ఎంట్రీ అయింది. నా స్టాప్ లాస్ వచ్చేసి 416 కింద క్లోజ్ చేస్తే స్టాప్ లాస్ అని పెట్టుకున్నా. టార్గెట్ వచ్చేసి 417.50 అని పెట్టుకున్నా. సో ఇది లైక్ ఒకవేళ చూసి ప్రీవియస్ హై, ఈ క్యాండిల్ హై 416 ఉన్నాయి అనమాట. సో దాని టాపే నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా. అండ్ టార్గెట్ వచ్చేసి ఏం పెట్టుకున్నా అంటే, ఒకవేళ మనం జూమ్ అవుట్ చేస్తే ఇక్కడ ఇంకా ఒక దగ్గర ఒక స్వింగ్ ఉందన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ దగ్గర 417.55 కనబడుతుంది. సో నేను 417 టార్గెట్ పెట్టుకుందాం అనుకున్నా. సో రిస్క్ టు రివార్డ్ ఎంత ఉండే అంటే మంచిగా ఉండే రిస్క్ టు రివార్డ్. ఒకవేళ మనం ఇది పెట్టుకుంటే లాంగ్ ఉంది. సో ఇక్కడ నుండి 416 స్టాప్ లాస్, 416 అండ్ టార్గెట్ వచ్చేసి, సో మార్కింగ్ డన్. ఒకవేళ జూమ్ ఇన్ చేస్తే లైక్ 416 టార్గెట్ పెట్టుకున్నా, 416 స్టాప్ లాస్ ఉండే అండ్ 417.15 స్టాప్ లాస్ ఉంది. లైక్ ఆల్మోస్ట్ 1:4, లైక్ 1:5 దానికి రిస్క్ టు రివార్డ్ రేషియో ఉండే అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ లైక్ ఈ క్యాండిల్ 250 క్యాండిల్ నా స్టాప్ లాస్ కింద క్లోజ్ అయింది. సో రెస్పెక్టింగ్ ద స్టాప్ లాస్ నేను ఎగ్జిట్ కొట్టేసిన. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది టార్గెట్ కూడా అచీవ్ అయింది, టార్గెట్ మీద కూడా పోయింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, స్టాప్ లాస్ అవన్నీ ఫాలో అయినా కానీ స్టిల్ నా మైండ్లో నుంచి అది పోతలేదు అనమాట. అడిక్షన్ది జస్ట్ అన్నెసెసరీగా ట్రేడ్ తీసుకున్నా అన్నట్టు ఒక చిన్న అది ఉంది అనమాట. సో అది కూడా కంట్రోల్ చేయాలి. సో అదనమాట గైస్. సో డే 31 వచ్చేసి అది. సో ఒకవేళ పొజిషన్స్ గురించి మాట్లాడితే 570 లాస్ అయింది. దట్ ఈస్ ఫైన్. 570 పెద్ద మ్యాటర్ కాదు, కానీ అదే ఒక చిన్న ఇష్యూ నాకు అనిపించింది ఆ ట్రేడింగ్లో. సో అది నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. సో అంతే గైస్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.